గత 3 రోజుల నుండి తిరుపతి దేవస్థానం లడ్డు బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఆ లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్ అండ్ పిగ్ మీట్ కలిపి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇది ఎంతవరకు నిజం, లేదా దీని వెనుక ఏదైనా కుట్ర నడుస్తుందా? మన తిరుపతి లడ్డు ఎలా తయారు చేస్తారో ప్రాసెస్ తెలుసుకుందాం. ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అండ్ సోషల్ మీడియాలో వచ్చే డిస్కషన్స్ ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మేము కొన్ని ట్రస్టెడ్ న్యూస్ వెబ్సైట్స్ నుండి అండ్ సోషల్ మీడియా నుండి రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాం. సో మా ఈ రీసెర్చ్కి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మొన్న టీడీపీ వాళ్ళు 100 రోజుల ప్రజాపాలన సందర్భంగా విజయవాడలో ఒక సభ పెట్టారు. ఆ సభలో ఏపీ సీఎం సిబిఎన్ గారు గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు ప్రసాదంలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్ అండ్ పంది మాంసం కలుపుతున్నారని చెప్పారు. ఇది విన్న ప్రజలు మేమెంతో దైవంగా కొలిచే ప్రసాదంలో కూడా ఇలా ఎలా కల్తీ చేస్తారని మండిపడ్డారు. తిరుమల లడ్డుకి ప్రతిరోజు 300 నుంచి 500 లీటర్స్ నెయ్యి వాడతారు. ఈ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టెండర్ వేసి ప్రతి 6 months కి ఒకసారి నెయ్యిని కొంటారు. దీనికంటే ముందు మీకు విషయం తెలవాలి. అదేంటంటే 2024 మార్చ్ 12 నాడు, అంటే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు టెండర్ వేశారు. దాంట్లో మొత్తం 4 కంపెనీస్ ని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ నుండి ప్రీమియర్ అగ్రా ఫుడ్స్, సెకండ్ ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, థర్డ్ ఏఆర్ డైరీస్, ఇది తమిళనాడులో ఉంది. ఫోర్త్ వన్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుండి నందిని డైరీస్ ని తీసుకున్నారు. ఈ టెండర్ లో 320 రూపాయల నుండి 411 రూపాయల వరకు కోట్ చేశారు. అంటే ఈ 4 కంపెనీస్ మేము ఈ ధరకి ఇస్తామని చెప్పారు. కానీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు 427 రూపాయలకి కోట్ చేశారు. ఈ నందిని డైరీస్ గురించి మీకు విషయం చెప్పాలి. 2013 నుంచి 2018 వరకు 3000 టన్నుల నెయ్యిని తిరుపతికి లడ్డూలు చేయనికి గీని పంపించారు. 2019లో కూడా 1700 టన్నుల నెయ్యిని పంపించారు. కానీ 2019 తర్వాత ఈ నందిని డైరీ వాళ్ళు టెండర్ గెలవలేకపోయారు. ఎందుకంటే ఇంత తక్కువ ధరకి మేము ప్యూర్ గీని ప్రొవైడ్ చేయలేమని, అందుకే ఈ టెండర్ నుంచి తప్పుకుంటున్నామని చెప్పారు. అండ్ సేమ్ 2024లో కూడా వాళ్ళు 427 రూపీస్కి బిడ్ చేశారు. కానీ టెండర్ వేసిన 4 కంపెనీస్ లో ఏఆర్ డైరీస్ వాళ్ళు కేవలం 320 రూపీస్కే ప్యూర్ గీని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. కానీ నందిని డైరీస్ వాళ్ళు ఇంత తక్కువ ధరకి మేము ప్రొవైడ్ చేయలేమని మళ్ళా తప్పుకున్నారు. సో టెండర్ లో ఏఆర్ డైరీస్ వాళ్ళని మే 8, 2024 కన్ఫర్మ్ చేశారు. ఏఆర్ డైరీస్ వాళ్ళు మే 15, 2024 నాడు 4 ట్యాంకర్స్ ఆఫ్ గీని టీటీడీకి పంపించారు. కానీ ప్రభుత్వం మారడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఈవోగా జె శ్యామలరావు గారిని పెట్టారు. తను 16 జూన్ 2024 తిరుమల దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఛార్జ్ తీసుకున్నాడు. శ్యామలరావు గారు వాళ్ళ కమిటీతో ఇలా ప్రజల నుండి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రసాదంలో నాణ్యత లేదని. దాంతో పాటు ఈ ఏఆర్ డైరీస్ కంపెనీ మీద కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కి నెయ్యిని ఎలా అమ్ముతున్నారని. శ్యామలరావు గారు వెంటనే వచ్చిన 4 ట్యాంకర్స్ నుండి ఫస్ట్ 2 ట్యాంకర్ శాంపుల్స్ ని 6th జూలై 2024 ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. మిగతా 2 ట్యాంకర్ శాంపుల్స్ ని 12th జూలై 2024 పంపించారు. ఎన్డీడీబీ జూలై 17th ల్యాబ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఆ రిపోర్ట్స్ లో ఏముందంటే ఆవు నెయ్యి, సోయాబీన్, ఓలివ్ ఆయిల్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలు వాడినట్టు రిపోర్ట్ లో ఉంది. దానితో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పామ్ ఆయిల్, పిగ్ ఫ్యాట్ కూడా యూజ్ చేసినట్టు ఉంది. ఇప్పుడు మీకు ల్యాబ్ గురించి ఒక విషయం చెప్పాలి. మన తిరుపతి దేవస్థానానికి ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ లో ఓన్లీ గీ తప్ప మిగతా పదార్థాలు లైక్ బాదం, జీడిపప్పు, ఉప్పుల పప్పులు మాత్రమే టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఈ నెయ్యిని టెస్ట్ చేసే ఎక్విప్మెంట్స్ లేకపోవడం వల్ల టెండర్ రూల్స్ ప్రకారంగా టెస్ట్ కోసం బయటికి పంపాలి. అది కూడా ఓన్లీ NABLS ల్యాబ్స్ కు మాత్రమే పంపాలి. ప్రతిసారి గీని NABL కి పంపిస్తాం. కానీ మా డౌట్ ఏంటంటే ఇంత కల్తీ ఉన్నా అంత పాజిటివ్ రిపోర్ట్స్ ఎలా ఇస్తుంది? దీని ప్రకారంగా చూస్తే ఈ ఏఆర్ కంపెనీ వాళ్ళు NABL తో కలిసి తప్పు ఉన్నా లేనట్టు చూపిస్తుందేమో, లేదా పాత గవర్నమెంట్ NABL తో టై అయ్యి ఇలా చేస్తున్నారేమో అని మా డౌట్. అందుకే ఫస్ట్ టైం NABL కి కాకుండా NDDB ల్యాబ్ కి నెయ్యిని టెస్ట్ చేయడానికి పంపించారు. ఎందుకంటే ఈ NDDB అనేది గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ అండ్ హైలీ రెప్యూటెడ్ ల్యాబ్ అని శ్యామలరావు గారు చెప్పారు. ఈ NDDB వాళ్ళు ఈ గీని 2 విధాలుగా టెస్ట్ చేశారు. ఫస్ట్ అనెక్సర్ ప్రాసెస్ తో చేస్తారు. ISO స్టాండర్డ్స్ ప్రకారంగా S వాల్యూ తెలుసుకుంటారు. సో S వాల్యూ టెస్ట్ కి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ ని దాటి ఆ S వాల్యూ ఉంటే అది అడల్టరేటెడ్ అని అర్థం. అడల్టరేటెడ్ అంటే ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్ కలిపినట్టు. సెకండ్ ప్రాసెస్ లో 39 విధాలుగా టెస్ట్ చేస్తారు. దాంట్లో ఒకటైన బిటా స్టైరోస్టిరోల్ టెస్ట్ ద్వారా వెజిటేబుల్ ఆయిల్స్ కలిసిందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ NDDB వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ లో ఆ S వాల్యూ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మిల్క్
మిల్క్ ఫ్యాటా కాదా? యాక్చువల్ గా రిపోర్ట్స్ ప్రకారంగా 95.68 నుండి 104.32 మధ్య ఉండాలి. కానీ ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఇచ్చిన ప్రకారంగా 19.72 ఉంది. అంటే దీని ప్రకారంగా ఇది హైలీ కల్తీ అయినట్టు. ఇది ఎలా ఉంటుందంటే చూడటానికి నెయ్యిలా ఉంటుంది, కానీ నెయ్యి కాదు. శ్యామలరావు గారు ప్రెస్ మీట్ లో లార్డ్ అనే ఒక వర్డ్ యూజ్ చేశారు. లార్డ్ అంటే పంది కొవ్వు అని అర్థం. అది యాక్చువల్ గా 97.96 టు 102.04 మధ్య ఉంటే పంది కొవ్వు లేనట్టు. కానీ రిపోర్ట్స్ లో 117.42 ఉంది. అంటే దీంట్లో పంది కొవ్వు కలిసిందనమాట. సో ఈ రిపోర్ట్స్ ద్వారా ఎస్ వాల్యూ ఒకటి ఎక్కువ తక్కువ ఉండడంతో శ్యామలరావు గారు అండ్ వాళ్ళ కమిటీ కలిసి ఏఆర్ డైరీస్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అండ్ ఎప్పటికీ టీటీడీలో టెండర్ వేయకుండా చేశారు. అండ్ ఇదంతా తప్పు జరగడానికి కారణం ఏంటంటే టీటీడీకి సరైన ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేనందుకు. ఈ ఎక్విప్మెంట్స్ కావాలంటే 75 lakhs అవుతుందంట. కానీ దరిద్రం ఏంటంటే ఎన్డీడీబీ వాళ్ళు మేము ఆ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దరిద్రం అని ఎందుకన్నా అంటే తిరుపతి దేవస్థానానికి పర్ డే యావరేజ్ గా 4 to 6 crores కలెక్షన్స్ వస్తాయి. అదే ఇమాజిన్ చేయండి, ఏదైనా ఉత్సవం జరిగితే ఇంకెన్ని వస్తాయో. అలాంటిది 75 lakhs ఖర్చు చేసి ఈ చిన్న ఎక్విప్మెంట్స్ కొనలేకపోతున్నారు. కానీ శ్యామలరావు గారు ఏమంటున్నారంటే ఇప్పుడు దాకా ఆ ఎక్విప్మెంట్స్ లేవు, కానీ మా గవర్నమెంట్ తీసుకొస్తుందని మాత్రం అనట్లేదు. ఇప్పటి నుంచి నాణ్యతమైన లడ్డూలని ప్రొవైడ్ చేస్తామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆల్రెడీ ఒక కమిటీని తయారు చేశాం అని శ్యామలరావు గారు చెప్పారు. ఇప్పుడు అఫీషియల్ గా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని డైరీస్ వాళ్ళకి పర్ కేజీ 478 రూపీస్ కి కాంట్రాక్ట్ ఇచ్చారు. వీళ్ళు గత 15 days నుంచి సప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రజలందరికీ ఒకే ఒక డౌట్. జూలై 6th and 12th కి శాంపుల్స్ ని ల్యాబ్ కి పంపించారు. దాని రిజల్ట్స్ జూలై 17th కి వచ్చింది. కానీ ఈ టీడీపీ వాళ్ళు వచ్చిన వెంటనే చెప్పకుండా ఎందుకింత లేట్ చేశారు? ఈ న్యూస్ బయటికి రాగానే ట్విట్టర్ లో సెప్టెంబర్ 19th రోజు సాయి స్వరూప అయ్యర్ ఒక ట్వీట్ పోస్ట్ చేసింది. ఆ ట్వీట్ లో ఏముందంటే గత 2-3 సంవత్సరాల నుండి ఎప్పుడు తిరుపతి లడ్డు తిన్నప్పుడల్లా వాళ్ళ మదర్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేవంట. అది బికాస్ ఆఫ్ హైజీన్ లేకపోవడం అండ్ నాణ్యత లేకపోవడం వల్ల అని చెప్పింది. దాని తర్వాత కొందరు ఈ ట్వీట్ ని కాపీ చేసి వాళ్ళ అకౌంట్స్ లో మళ్ళా పోస్ట్ చేశారు. ఇది చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ వాళ్ళే ప్లాన్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మళ్ళీ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది తప్పు, మళ్ళీ అది కవర్ చేయడానికి ఇంకో తప్పు. ఎందుకంటే ఆ అకౌంట్స్ ఓపెన్ చేసి చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి పాజిటివ్ గా పోస్ట్ పెట్టారు అండ్ టీడీపీకి నెగిటివ్ గా పెట్టారు. ఇది నిజమా కాదా అని మేము కూడా ఓపెన్ చేసి చూసాం. టీడీపీ వాళ్ళు చెప్పింది నిజమే. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదంతా మీరు చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. ఈ 100 రోజుల పాలనలో టీడీపీ మీద కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి. ఇందుకేనా రిజల్ట్ జూలైలో వస్తే సెప్టెంబర్ లో చెప్తున్నారు. ఆ వ్యతిరేకత ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేస్తా అన్నారు, చేయలేదు. మొన్న గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. దాంట్లో టీడీపీ హస్తం ఉన్నట్టు బయట అనుకుంటున్నారు. ఈ అన్నిటిని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ లడ్డు టాపిక్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వేశారా లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారా? చేస్తే ఎందుకు చేశారు? దేవుడి దగ్గర కూడా ఇలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారా అని ట్విట్టర్ లో ఫైట్ చేస్తున్నారు. తిరుపతిలో లడ్డు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. తిరుపతిలో లడ్డు చేసే కిచెన్ పేరు లడ్డు పోటు. ఈ కిచెన్ లో పర్ డే 2.8 lakhs నుండి 3 lakhs వరకు లడ్డూలు ప్రిపేర్ చేస్తారు. ఈ కిచెన్ లో 8 లక్షల లడ్డూలు చేసేంత కెపాసిటీ ఉంది. ఈ లడ్డూలు ఎప్పటి నుంచి తయారు చేయడం స్టార్ట్ చేశారంటే 1715 అంటే ఆల్మోస్ట్ 300+ years నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు లడ్డు కట్టెల పొయ్యి మీద చేసేవారు, ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ మీద చేస్తున్నారు. రోజులు మారే కొద్దీ లడ్డు డిమాండ్ పెంచడం కోసం ఇంగ్రీడియంట్స్ ని హిస్టరీలో ఇప్పటి వరకు 6 సార్లు మార్చారు. ఈ లడ్డూలని కేవలం బ్రాహ్మిన్స్ మాత్రమే చేస్తారు. ఈ కిచెన్ లో అరౌండ్ 620 కుక్స్ ఉంటారు. దాంట్లో 150 రెగ్యులర్ ఎంప్లాయీస్ అండ్ 350 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ మిగతా 247 చెఫ్స్. ఈ తిరుపతి లడ్డు 15 days దాకా నిల్వ ఉంటుంది. ఇప్పుడు లడ్డు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో తెలుసుకుందాం. 10 tons ఆఫ్ గ్రామ్ ఫ్లోర్, 700 kg cashew nuts, 150 kgs cardamom, 300 to 500 liters ghee, 10 tons of sugar, 500 kg sugar candy, 540 kg రైసింగ్స్. ప్రతి ఇయర్ టీటీడీ వాళ్ళు టెండర్ బేసిస్ మీద తీసుకుంటారు. తిరుపతిలో లడ్డు మొత్తం 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రోక్తం లడ్డు. ఈ లడ్డు గుడికి వెళ్లే ప్రతి భక్తులు తీసుకునే లడ్డు. ఈ లడ్డు వెయిట్ వచ్చేసి 60 to 75 grams ఉంటుంది. సెకండ్ వన్ ఆస్థానం లడ్డు. ఈ లడ్డూని స్పెషల్ ఫెస్టివల్స్ టైంలోనే చేస్తారు. దీంట్లో క్యాషూ నట్స్, ఆల్మండ్స్ అండ్ సాఫ్రన్ స్ట్రాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ లడ్డు అనేది 750 grams ఉంటుంది. థర్డ్ వన్ కళ్యాణోత్సవం లడ్డు. ఈ లడ్డూని కళ్యాణోత్సవం పూజలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఈ లడ్డూకి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఇవన్నీ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని అనిపించాయి. మీరు రాజకీయంగా ఏదైనా చేయండి, కానీ మేము కొలిచే దేవుళ్ళతో ఆడుకోకండి. ఇలా దేవునితో పెట్టుకుంటే పోతారు, మొత్తం పోతారు.
ఈ వీడియో కోసం మేము రాత్రంతా కష్టపడి మార్నింగ్ పోస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ మా కష్టానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు తెస్తూనే ఉంటాం. అంటిల్ సీ యూ.